అందరికీ శుభోదయం అండి. ఈ పర్పుల్ కలర్ వంకాయలు వంకాయ మాగాయ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. మన మార్కెట్లో కొన్ని ఎక్కువగా వంకాయలు తెచ్చుకున్నప్పుడు మనం ఒక కూర చేసుకుంటాం. ఏం చేయాలా అని అనుకుంటున్నప్పుడు ఈ వంకాయ మాగాయ అనేది నిలవ పచ్చడిగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ వంకాయలు చక్కగా ఇలా ముక్కలు తరిగి ఒక బాండీలో ఒక చిప్పగరిట నూనె వేసి, శనగ నూనె వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఆ నూనెలో ఈ ముక్కలు ఒక 2-3 సార్లుగా వేయించుకునేలాగా కొంచెం కొంచెంగా వేసి వేయించాలన్నమాట. ముక్క కూరలాగా మెత్తబడిపోకూడదు, అది వేగినట్టు అవ్వాలన్నమాట. ఈ విధంగా కొంచెం తక్కువ క్వాంటిటీ వేసి, మనం తీసుకునే క్వాంటిటీ 1 కేజీ ఉన్నాయనుకోండి వంకాయలు, ఆ కేజీ ఒక 2-3 సార్లుగా మనం వేయించి పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, చక్కగా వేగి ఆ ముక్కలు ఎంత బాగా బంగారపు కలర్లో వస్తాయి. వీటిని ఇప్పుడు మనం తీసి వేరే గిన్నెలో వేసుకుని, మళ్ళీ ఈ మిగిలిన నూనెలో ఇంకా ఒక 6 వంకాయలు అట్లాగా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అలా మొత్తం ఇలా వేయించుకోవాలన్నమాట. ఈ వంకాయ మాగాయలో చింతపండు ప్రధానంగా, చింతపండు కానీ దానికి ఈక్వలెంట్గా ఉన్న ఈ మామిడి బొరుగు కానీ వేస్తామండి. నేను ఇక్కడ ఈ మామిడి బొరుగు వాడాను. ఈ మామిడి బొరుగు మనం మిక్సీ పట్టి చక్కగా పొడిలాగా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను పొడిలాగా చేశాను. దానిలో ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసి ఉడకపెట్టాలండి దీన్ని. ఇప్పుడు ఈ ఉడికిన పేస్ట్లో పసుపు వేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఆ పేస్ట్. ఈ వంకాయలు వేయించిన ముక్కలండి ఇవన్నీ. చక్కగా ఈ ముక్కలన్నీ కూడా చల్లారి ఉన్నాయి. దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసి వేయించిన ముక్కలండి ఇవి. అందువల్ల చివరికి అవసరమైతే కలుపుకోండి ఉప్పు. ఈ ఉప్పే సరిపోయిందంటే ఇంకా అవసరం లేదనమాట. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో ఒక మీడియం సైజు కప్పు, దానిలో సగం కారం, ఒక టీ గ్లాసులో 1/4 మెంతిపిండి, ఈ మ్యాంగో పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక గరిటె పులుపు కోసం మనం తీసుకుంటున్నాం ఇది. ఆ పులుపు సరిపోయింది అనుకుంటే అవసరం లేదండి. ఇంకా ఒకవేళ ఇంకా కొంచెం పులుపు పడుతుంది, ఇంకా కావాలి అంటే ఇంకా కొంచెం ఆ పేస్ట్ కలుపుకోవడమే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శుభ్రంగా అంతా మిక్స్ చేసి తాలింపు వేసుకోవాలి. ఒక బాండీలో చిప్పగరిటె నూనె వేసుకుని, ఒక 1/2 స్పూను మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, ఈ తాలింపు వేసుకోవాలి. దీనిలో కూడా వెల్లుల్లి గర్భాలు వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే
వేసుకోకుండా కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, రుచికరమైన వంకాయ మాగాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ నూనె, ఈ తాలింపు ఇందులో మిక్స్ చేసుకుని చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఇది చేసిన రోజు కన్నా కూడా ఇంకా చక్కగా అది ఊరి ఒక నెల రోజుల వరకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రుచికరమైన వంకాయ మాగాయ తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.